వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 1. రాత్రి 10 గంటలు. సిటీ హాస్పిటల్. మార్నింగ్ షిఫ్ట్ నర్సు తన డ్యూటీ పూర్తి చేసుకుని వెళ్ళగానే నైట్ షిఫ్ట్ నర్సు వచ్చి రెగ్యులర్ చెకప్ కోసం తన వార్డుకు వెళ్ళింది. రూమ్ నెంబర్ 302. పేషెంట్ ని నార్మల్ గా చెక్ చేసి వెళుతూ ఒక్కసారిగా షాక్ అయ్యి డాక్టర్ అంటూ పరిగెత్తుకుంటూ డాక్టర్ రూమ్ కు వెళ్ళింది. ఆ డాక్టర్ నర్సుని చూసి, ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అన్నాడు. డాక్టర్ గారు, 2 years గా కోమాలో ఉన్న ఆ అమ్మాయి కాన్షియస్ లోనికి వచ్చింది సార్ అన్నది ఆ నర్స్. వాట్, ఆర్ యు సీరియస్? ప్రస్తుతం ఆమె ఎలా ఉన్నది? ఫస్ట్ నేను ఆమె బంధువులకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పి ఎవరికో కాల్ చేసి, హలో చంద్రశేఖర్ గారా అన్నారు డాక్టర్. ఆ డాక్టర్, ఆమె పరిస్థితి ఏమిటి అన్నారు ఆయన. వీ హ్యావ్ ఏ గ్రేట్ న్యూస్ ఫర్ యూ సార్. తను కోమాలో నుంచి బయటకు వచ్చింది సార్ అన్నారు డాక్టర్. ఎంత మంచి శుభవార్త చెప్పారు, నేను 15 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి, జానకి త్వరగా కిందికురా, ఈ విషయాన్ని నీకు చెప్పాలి అన్నారు చంద్రశేఖర్ గారు. ఏమిటండి, ఏమైంది, అలా అరుస్తున్నారు? వస్తున్నాను ఆగండి అన్నారు జానకి గారు. జానకి, ఇప్పుడే హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది, ఆ అమ్మాయి కోమాల నుండి బయటకు వచ్చింది అని. మనం త్వరగా హాస్పిటల్ కు వెళ్ళాలి అన్నారు చంద్రశేఖర్ గారు. అవునా, ఎంత మంచి విషయం చెప్పారండి, మనం వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాలి, పదండి అన్నారు జానకి గారు. డాక్టరు నర్సు ఇద్దరు పరిగెత్తుకుంటూ ఆ అమ్మాయి రూమ్ కు వెళ్లారు. అప్పటికే ఆ అమ్మాయి తనని తాను అద్దంలో చూసుకుని భయపడుతున్నది. మిస్, మీరేం చేస్తున్నారు అని ఆ అమ్మాయిని అడిగారు డాక్టర్. డాక్టర్, ఆ అద్దంలో ఎవరో కనిపిస్తున్నారు, తను ఎవరు అసలు? నాకు ఏమైంది? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? డాక్టర్, దయచేసి ఏదైనా చెప్పండి, నా తల పగిలిపోతుంది అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది ఆ అమ్మాయి. డాక్టర్ తనని బెడ్ పై పడుకోబెట్టి ఇంజెక్షన్ చేశారు. ఇంతలో చంద్రశేఖర్ గారు, ఆయన భార్య జానకి గారు హాస్పిటల్ కు వచ్చారు. నందన్స్ మ్యాన్షన్. స్వర్గం నుండి ఇంద్రభవనం నేలకు దిగిందా అన్నట్టు ఉంది ఆ ఇల్లు. స్వర్ణ కాంతుల వర్ణాలతో చాలా అందంగా ఉంది ఆ భవనం. ఆ భవనంలో ఎవరో ఒక పెద్దావిడ ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మగారు, టైము 10 దాటింది, ఇప్పుడైనా భోజనం చెద్దురు రండమ్మా, చిన్నబాబు గారు వచ్చారు అంటే నా మీద కోప్పడతారు అన్నది ఆ ఇంటి పని మనిషి సుబ్బులు. సుబ్బులు, మనకి రోజు ఉండే పనేగా, నా కన్నయ్య వచ్చే వరకు నేను ఏమీ తినను అని తెలుసు కదా అన్నారు మాణిక్యమ్మ గారు. అది కాదమ్మా, చిన్నబాబు గారు ఎప్పుడు వస్తారో ఏమో, మీరు రండమ్మా, ఇలా అయితే మీ ఆరోగ్యం పాడవుతుంది అన్నది సుబ్బులు. సుబ్బులు, నువ్వేం భయపడకు, నా మనవడి కళ్ళల్లో తిరిగి సంతోషం చూసే వరకు ఈ ముసలి గుండెకు ఏమీ కాదు అన్నారు మాణిక్యమ్మ గారు. ఇంతలో ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. అమ్మా, చిన్నబాబు గారు వచ్చినట్టు ఉన్నారు అన్నది సుబ్బులు. ఆ కారులో నుంచి ఒక అబ్బాయి దిగాడు. చూడటానికి 6 అడుగులున్నాడు. ఫెయిర్ లుక్, అమ్మాయిల కలల రాజకుమారుల్లా ఉన్నాడు. ఆ అబ్బాయి ఫాస్ట్ గా నడుచుకుంటూ హాల్లోనికి వచ్చి సోఫాలో కూర్చున్న మాణిక్యమ్మ గారిని చూసి, గ్రాని, డిన్నర్ చేశావా అని అడిగాడు. బాబుగారు, మీకు తెలిసిందేగా, మీరు వచ్చే వరకు ఏమీ తిన్నరు అని అన్నది సుబ్బులు. సుబ్బులు, నువ్వాగు, వాడు ఎప్పుడు తిన్నాడో ఏమో. కన్నయ్య, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, మనము డిన్నర్ చేద్దాం అన్నారు మాణిక్యమ్మ గారు. ఇంతలో అతని ఫోను రింగ్ అయ్యింది. హలో అభి సార్, నేను సత్య సార్, రేపు ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ ఉన్నది కదా, దాని గురించి మాట్లాడదాము అని కాల్ చేశా సార్ అన్నది. హా సత్య, ప్రజెంటేషన్ నేను చెక్ చేశాను, వాళ్ళ అరేంజ్మెంట్స్ మొత్తం నువ్వు చూసుకో. రేపు మీటింగ్ చాలా ఇంపార్టెంట్, తెలుసు కదా, చూడు, ఒక్క మిస్టేక్ కూడా రాకూడదు. సరే, మార్నింగ్ 8కి ఆఫీస్కు రా, గుడ్ నైట్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అభి. కన్నయ్య, ఇప్పుడు కూడా ఫోన్స్ ఏమిట్రా, త్వరగా రా, ఫ్రెష్ అయ్యిరా అన్నారు మాణిక్యమ్మ గారు. హా గ్రాని అని అభి పైకి వెళ్ళాడు. సుబ్బులు, అన్ని టేబుల్ పై అరేంజ్ చేయి అన్నారు మాణిక్యమ్మ గారు. ఆయ్ అమ్మగారు, నేను ఎప్పుడో పెట్టాను, మీరేనండి రావాలి అన్నది సుబ్బులు. ఇంతలో అభి ఫ్రెష్ అయి కిందకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కన్నయ్య, నీతో ఒక విషయం చెప్పాలి అన్నారు మాణిక్యమ్మ గారు. హా, టెల్ మీ గ్రాని, నా దగ్గర నీకు పర్మిషన్ ఏమిటి, ఆర్డర్ వెయ్యి అని తింటూ అన్నాడు అభి. హా కన్నయ్య, తెలుసు, కానీ ఇది నీ లైఫ్ కు సంబంధించింది, అందుకని అని ఒక నిమిషం ఆగి, ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు,
నీకు పెళ్లి చేద్దాం అని అనుకుంటున్నాను. నీ ఒపీనియన్ ఏమిటా అని అంటూ అభి వైపు చూశారు మాణిక్యమ్మ గారు. అప్పటికే అభి కళ్ళు ఎర్రబడ్డాయి. తన పిడికిలి బిగుసుకున్నది. అభి కళ్ళ ముందు తన గతం తాలూకు జ్ఞాపకాలు మెతులుతున్నాయి. కళ్ళను సన్నటి నీటి పొర కమ్మేసింది. అభి కోపంగా, గ్రాని, నీకు చాలాసార్లు చెప్పాను, నాకంటూ సపరేట్ లైఫ్ ఏమీ లేదు. ఈ ఫ్యామిలీ ఇంకా డాడ్కి ఇచ్చిన మాట అంతే. ఈ పెళ్లి టాపిక్ మన మధ్య ఎప్పుడూ రాకూడదు అని చెప్పి ప్లేట్లో చెయ్యి కడిగేశాడు. అయ్యో కన్నయ్య, డిన్నర్ చెయ్యి అన్నారు మాణిక్యమ్మ గారు. ప్లీజ్ గ్రాని, నన్ను ఫోర్స్ చేయొద్దు, నువ్వు తిను అని పైకి వెళ్ళిపోయాడు అభి. మాణిక్యమ్మ గారు మనసులో, నాకు తెలుసు కన్నయ్య, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో. నీ కళ్ళల్లో సంతోషం చూసి 2 సంవత్సరాలయ్యింది. నేను మాటిస్తున్నాను కన్నయ్య, నిన్ను తిరిగి సంతోషంగా ఉండేలా చేస్తాను అని బాధపడుతూ తన గదిలోనికి వెళ్ళిపోయారు ఆవిడ. రూంలోనికి వచ్చిన అభి బాధపడుతూ తన గతాన్ని తలుచుకుని కోపంతో బెడ్ పక్కన ఉన్న ఫ్లవర్ వాజును నేలకేసి కొట్టాడు. నా లైఫ్ లో ఆడవాళ్లకు ఏ స్థానం లేదు అని అనుకుంటూ అభి గతాన్ని తలుచుకుని బాధపడుతూ కళ్ళు మూసుకొని అలాగే నిద్రపోయాడు. అక్కడ హాస్పిటల్లో డాక్టర్, ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉంది అన్నారు చంద్రశేఖర్ గారు. జానకి గారు కంగారుగా, తనకేమీ ప్రాబ్లం లేదుగా అని అడిగారు. ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఇది అని ఏమీ చెప్పలేం ఆంటీ. తను 2 years నుంచి కోమాలో ఉన్నది. సో తన లైఫ్ లో ఇన్నాళ్ళు ఏం జరిగింది అనేది తనకు ఏమీ తెలియదు. తన మైండ్ ఇంకా తనకు యాక్సిడెంట్ జరిగిన ఆ సంఘటన దగ్గరే ఆగిపోయింది. ఇన్ఫాక్ట్ తను కోమాలో నుంచి బయటకు వచ్చిందే కానీ ప్రజెంట్ తన సిచ్యువేషన్ ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో కూడా తెలియదు అన్నాడు డాక్టర్. ఇంతకీ తన గురించి ఏమైనా చెప్పిందా డాక్టర్ అని అడిగారు చంద్రశేఖర్ గారు. లేదు, తన ఫేస్ చూసి కంగారు పడి భయపడుతుంది, అందుకే అనస్థేషియా ఇచ్చి పడుకోబెట్టాం. తను కాన్షియస్ లోనికి వస్తే ఎలా కన్సోల్ చేయాలో తెలియటం లేదు అన్నాడు డాక్టర్. మనం ఏమీ కావాలని చేయలేదుగా, ఆ రోజు తన ప్రాణం కాపాడటానికి మనం ఆ పని చేశాం అన్నారు చంద్రశేఖర్ గారు. అవునండి, కానీ ఆ అమ్మాయి 2 years నుంచి కోమాలో ఉన్నది. మరి తన సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచించాలిగా. తను ఈ విషయాన్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటుందో ఏమో అని భయపడ్డారు జానకి గారు. ఒసే రాక్షసి, ఆగవే మనం, నా బంగారం, నిన్ను మర్చిపోవటం అంటే నా ప్రాణం పోవటమే. కన్నా, ఎందుకురా నేనంటే అంత ప్రేమ? ప్రేమ కాదే బంగారం, నువ్వంటే పిచ్చి నాకు. నా ఊపిరి ఆగిపోయే అంతవరకు నిన్ను వదల్లేను బంగారం. ఐ లవ్ యూ, ఐ వుడ్ లైక్ టు బీ విత్ యూ. అభి సడన్ గా లేచి నో అంటూ కళ్ళు తెరిచి తల పట్టుకుని కూర్చొని, వాట్స్ రాంగ్ విత్ మీ, వాట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్, ఇన్నాళ్ల నుంచి మర్చిపోయిన నా గతం మళ్ళీ ఎందుకు నా కళ్ళ ముందుకొచ్చి నన్ను ఇంతలా బాధ పెడుతున్నది? తనే ప్రాణం అనుకుని బతికిన నాకు నా ప్రాణం దూరం చేసింది. ఇప్పుడు మళ్ళీ 2 years తర్వాత ఇలా ఎందుకు జరుగుతున్నది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో బామ్మ, కన్నయ్య అంటూ డోర్ నాక్ చేశారు. అభి తన ఆలోచనల నుండి బయటకు వచ్చి వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. కన్నయ్య, త్వరగా వెళ్లి రెడీ అవ్వు, ఈ రోజు మనం గుడికి వెళ్ళాలి అన్నారు మాణిక్యమ్మ గారు. కానీ గ్రాని, ఎందుకు? నాకు ఇలాంటివి ఇష్టం లేవు అని తెలుసుగా అన్నాడు అభి. అది కాదు కన్నయ్య, ఈ రోజు ఏమిటో మర్చిపోయావా? ఈ రోజు నీ పుట్టినరోజు. నిన్ను విష్ చేయటం నీకు ఇష్టం లేదు అని ఊరుకున్నాను. కానీ నా కోసం నువ్వు ఈ రోజు గుడికి రావాలి కాదనుకో. మార్నింగ్ నుంచి మీ అమ్మ వాళ్ళు కాల్ చేస్తున్నారట, నువ్వు కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని వాళ్ళు బాధపడుతున్నారు అన్నారు మాణిక్యమ్మ గారు. అది గ్రాని, మొబైల్ సైలెంట్ లో ఉన్నది, చూసుకోలేదు, నేను కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పి లోనికి వెళ్ళిపోయాడు అభి. మరి గుడికి కన్నయ్య అన్నారు మాణిక్యమ్మ గారు. నీ మాట నేను ఎప్పుడైనా కాదంటానా గ్రాని? నీకోసం వస్తాను అని ఎలా చెప్పను గ్రాని? నా లైఫ్ లో ఈ రోజుని, దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా నమ్మకాన్ని, నా సంతోషాన్ని, నా ప్రేమను దూరం చేసిన ఈ రోజు అంటే నాకు ఇష్టం లేదు అని ఎలా చెప్పను? చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను అనుకుంటూ వాళ్ళ పేరెంట్స్ కు కాల్ చేసి, హాయ్ మామ్, ఏమిటి మార్నింగ్ కాల్ చేశావు? సారీ మామ్, నేను చూసుకోలేదు అన్నాడు అభి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కన్నయ్య. ఎలా ఉన్నావు? టైంకు తింటున్నావా లేదా అన్నారు అభి వాళ్ళ అమ్మ ఇంద్రాణి గారు. మామ్, ఫస్ట్ లిజన్, నేను బాగానే ఉన్నాను అండ్
మోర్ ఓవర్ టైంకి తింటున్నాను. అండ్ వన్ థింగ్ అని అభి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, తెలుసు నీకు ఇలాంటివి నచ్చవు అని. కానీ ఇంకెంతకాలం కన్నయ్య నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టేది అన్నారు ఇంద్రాణి గారు. ప్లీజ్ మామ్, అలా మాట్లాడకు. నేను ఇంకా వెళ్ళలేను. దానిని వదిలే. నాన్న ఎలా ఉన్నారు? ఆయన బాగున్నారా అన్నాడు అభి. హా కన్నయ్య, పక్కనే ఉన్నారు. ఇదిగో మాట్లాడు అంటూ అభి వాళ్ళ నాన్నగారికి ఫోన్ ఇచ్చారు ఇంద్రాణి గారు. హాయ్ అభి, హౌ ఆర్ యు? అంతా బాగానే ఉందా అని అడిగారు మనోహర్ గారు. హా డాడ్, మీరు దేని గురించి ఆందోళన చెందకండి, అంతా బాగానే ఉంది అన్నాడు అభి. ఓకే అన్నారు మనోహర్ గారు. అక్క వాళ్ళు బాగున్నారా? మీరు యూకే నుండి ఎప్పుడు వచ్చేది అన్నాడు అభి. హా, అంతా బాగానే ఉంది. మేము త్వరలోనే వస్తాం. గ్రాని ఎలా ఉన్నది అన్నారు మనోహర్ గారు. డోంట్ వర్రీ డాడ్, బానే ఉన్నది. ఐ విల్ కాల్ యూ లేటర్, బాయ్ అని కాల్ కట్ చేశాడు అభి. ఓకే బాయ్ అన్నారు మనోహర్ గారు. యావండి, 2 years నుండి వాడిని ఇలా చూడలేకపోతున్నానండి. కన్నయ్య ఎప్పటికి మారుతాడో అని కన్నీరు పెట్టుకున్నారు ఇంద్రాణి గారు. బాధపడకు ఇంద్రాణి, ప్రతిదానికి ఒక టైం వస్తుంది. దానికోసం మనం వెయిట్ చేయాలి. ఆశ వదులుకోవద్దు. వాడు మళ్ళీ ముందులా సంతోషంగా ఉంటాడు. చూడు, వాడి సంతోషాన్ని తిరిగి పట్టుకునొచ్చే అమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుంది అని అక్కడి నుండి వెళ్లిపోయారు మనోహర్ గారు. నాకు అదే కావాలి అని కళ్ళు తుడుచుకొని లోనికి వెళ్లిపోయారు ఇంద్రాణి గారు. హాస్పిటల్లో బెడ్ పైన చలనం లేకుండా మత్తులో ఉన్న అమ్మాయి ఒక్కసారిగా కన్నయ్య అంటూ అరుస్తూ లేచింది. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆ అమ్మాయిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఆ అమ్మాయి కన్నయ్య, నేను వస్తున్నా, నీకోసం వస్తున్నా అని అరుస్తూ అక్కడ ఉన్న వస్తువులు మొత్తం చిందరవందరగా విసిరేస్తున్నది. డాక్టర్ వచ్చి ఒక్కసారిగా విల్ యూ స్టాప్, కెన్ యూ ప్లీజ్ లిసన్ టు వన్ థింగ్ అని గట్టిగా అరిచారు. అప్పుడు ఆ అమ్మాయి కూల్ అయ్యింది. చూడండి మిస్, ఫస్ట్ మేము చెప్పేది కామ్గా వినండి. మీరు 2 years నుంచి కోమాలో ఉన్నారు. అదిగో అక్కడ ఉన్న వాళ్లే మిమ్మల్ని తీసుకుని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అసలు మీరు ఎవరు? మీకు యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడిగాడు డాక్టర్. చూడమ్మా, నీ పేరేమిటి అన్నారు చంద్రశేఖర్ గారు. ఆ అమ్మాయి తల పట్టుకుని కూర్చొని ఆలోచిస్తూ నా పేరు మానస అభినందన్ అని చెప్పింది. మానస, చూడమ్మా, నీకు యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడిగారు జానకి గారు. నాకు యాక్సిడెంట్ అది మరి అని ఒక్కసారిగా డాక్టర్, నాకు అద్దంలో ఎవరో కనిపిస్తున్నారు నా బదులు అని భయంగా అడిగింది మానస. చూడండి మిస్ మానస, మీకు యాక్సిడెంట్ లో మీ ఫేస్ మొత్తం టోటల్ గా డ్యామేజ్ అయ్యింది. సో మీ పర్మిషన్ లేకుండానే ప్లాస్టిక్ సర్జరీ చేశాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నది నీ ఫేస్ అన్నారు డాక్టర్. డాక్టర్ అలా చెప్పగానే ఒక్కసారిగా తన కళ్ళ ముందు అంతా చీకట్లు అలుముకున్నాయి. నో డాక్టర్ అంటూ కళ్ళు తిరిగి పడిపోయింది మానస. డాక్టర్ తనను చెక్ చేసి జానకి వాళ్ళను తీసుకొని బయటకు వచ్చాడు. డాక్టర్, తన కండిషన్ ఎలా ఉంది అన్నారు చంద్రశేఖర్ గారు. ఇప్పుడే ఏమీ చెప్పలేము అన్నారు డాక్టర్. డాక్టర్, తనకి అసలు నిజం కూడా చెప్పేయచ్చు కదా అన్నారు జానకి గారు. ఆంటీ, ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఎలా ఉందో మనం ఎస్టిమేట్ చేయలేం. సో తనకు ఆ నిజాన్ని మెల్లగా చెప్పటం బెటర్ అన్నారు డాక్టర్. డాక్టర్, మీరు చెప్పినట్టే చేద్దాం. సరే, ఎప్పుడు కాన్షియస్ లోనికి వస్తుంది అన్నారు చంద్రశేఖర్ గారు. మేబీ 2 hours పట్టవచ్చు అంకుల్ అన్నారు డాక్టర్. సరే, మేము ఫ్రెష్ అయి వస్తాము, మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి అని వెళ్లిపోయారు చంద్రశేఖర్ జానకి గారు. నందన్ నిలయ. అభి వాష్రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అయ్యి రెడ్ అండ్ గ్రీన్ కుర్తా వేసుకుని మేడపై నుండి కిందకు దిగి వస్తూ ఉన్నాడు. అభి చూడటానికి 6 feet హైట్, తెల్లని మేనిఛాయ, కోటేరు లాంటి ముక్కు. చూడగానే ఎవరికైనా అత్యంత అందంగా అచ్చం రాజకుమారుడులా ఉంటాడు. కానీ ఆ ముఖంలో చిరునవ్వు పెదవులపై నుండి మాత్రమే వస్తుంది, మనసులో నుండి రావటం లేదు అని చూస్తేనే తెలుస్తుంది. గ్రాని అంటూ మాణిక్యమ్మ గారి దగ్గరకు వెళ్లి ఆవిడ కళ్లకు నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. కన్నయ్య, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని పైకి దీవించి మనసులో మాత్రం, దేవుడా, కన్నయ్య పెదవులపై నుండి వచ్చే చిరునవ్వు గుండె లోతుల్లో నుండి వచ్చేలా చూడు స్వామి అని ప్రార్థించారు మాణిక్యమ్మ గారు. గ్రాని, మనం త్వరగా గుడికి వెళ్తే నేను ఆఫీస్కు వెళ్ళాలి. ఈరోజు నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి అని చెప్తూ ఉండగానే ఇంతలో ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. హలో,
గుడ్ మార్నింగ్ సార్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ అన్నది అభి పిఎస్ సత్య. ఆ సత్య గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ. మీటింగ్ అరేంజ్మెంట్స్ ఎక్కడి వరకు వచ్చాయి? అన్ని అరేంజ్మెంట్స్ చేసావు కదా? యూసీ సింగిల్ మిస్టేక్ కూడా ఉండకూడదు అన్నాడు అభి. హా సార్, మీటింగ్ ఎగ్జాక్ట్ గా 10 కి స్టార్ట్ అవుతుంది. అన్ని క్లియర్ గా అరేంజ్ చేశాను సార్. డెలిగేట్స్ అందరూ ఆల్రెడీ హోటల్లో స్టే చేశారు సార్ అన్నది సత్య. ఓకే సత్య, నాకు బయట కొంచెం వర్క్ ఉంది, నేను టైంకి అక్కడ ఉంటాను అన్నాడు అభి. ఓకే సార్ అన్నది సత్య. కన్నయ్య త్వరగా రారా, గుడికి వెళ్ళాలి అన్నారు మాణిక్యమ్మ గారు. ఆగ్రాని వస్తున్నా అని ఇద్దరు కలిసి గుడికి బయలుదేరారు. కెనడా ఓ అందమైన ప్యాలెస్ లో ఓ అమ్మాయి ఒక చీకటి గదిలో కూర్చుని ఉన్నది. తన ఎదురుగా ఒక ఫోటో ఉన్నది. ఆ ఫోటో ఎదురుగా ఒక చిన్న లైట్ మాత్రమే వెలుగుతూ ఉన్నది. తీక్షణంగా ఆ ఫోటోని చూస్తూ, బావా నీ కోసం నా చిన్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ నువ్వు నన్ను కాదు అని దాని వెనుకపడ్డావు. అందుకే బావా నీ ప్రేమను నీకు దూరం చేశాను. ప్రేమ దూరమై బాధతో ఉన్న నిన్ను నా సొంతం చేసుకోవటం నాకు చిటికలో పని బావా. కానీ మా డాడీ చెప్పాడు అని ఒకే ఒక్క రీజన్తో నేను ఎన్నాళ్ల నుంచో దూరంగా ఉండి నీ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు నాకే సొంతం బావా, నువ్వు నాకే సొంతం. నన్ను కాదు అని నువ్వు ఎవరి వెంట పడ్డా దాన్ని ప్రాణాలతో వదలను బావా. కానీ డాడ్ 2 years నుంచి నీకు దూరంగా ఉంచాడు. ఇంకెంతకాలం? నా ప్రాణం తహతహలాడుతోంది. ఎలాగైనా సరే నేను నీకోసం తప్పకుండా వస్తా. ముందు డాడీకి కాల్ చేయాలి అనుకుంటూ వాళ్ళ నాన్నకు కాల్ చేసే, డాడీ నేను అసలు గుర్తున్నానా? నా గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా? 2 years అయ్యింది. బావా నా సొంతం అవుతాడు అన్నావు, కొంచెం టైం ఇవ్వు అన్నావని బావ నుంచి దూరంగా వచ్చాను. కానీ బావ ఇంకా మారలేదు. 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున నా బావను సొంతం చేసుకోవటానికి ఆ కుటుంబాన్ని నాశనం చేశాను. కానీ బావ నాకు ఇంకా దక్కలేదు అన్నది ఆ అమ్మాయి. చూడమ్మా ప్రీతి, ఈ ధనుంజయ్ ఉండగా నీకు ఎందుకు బాధ? ఎప్పటికైనా సరే నీ బావ నీకే సొంతం. నీ బావ ఆస్తి 2 మన సొంతం కావాలి. దానికోసమే ఈ 2 years నుంచి నిన్ను దూరంగా ఉంచాను. ఇప్పుడు మొత్తం సెట్ చేశాను. ఇంకా నీ బావ నీకే సొంతం. ఇంకా నువ్వు అక్కడ ఉండవలసిన అవసరం లేదు. వెంటనే బయలుదేరరా. బావతో నీ పెళ్లి జరిగే సమయం దగ్గర పడింది అన్నారు ధనుంజయ్. హో రియల్లీ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సంగతి తెలిసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వస్తున్నా బావా, నీకోసం నీ దగ్గరికి వస్తున్నా. ఇంకా నిన్ను నన్ను ఎవరు దూరం చేయలేరు అన్నదే ప్రీతి. రా ప్రీతి రా, నిన్ను నీ బావను కలిపి మీ ఇద్దరికి పెళ్లి చేసి మీ బావ ఆస్తి మొత్తం దక్కించుకోవాలి. ఒకవేళ అలా జరగకపోతే ఇంకా వాడు ప్రాణాలతో ఈ భూమి మీద మిగలడు అన్నాడు ధనంజయ్. హాస్పిటల్లో మానస కాన్షియస్ లోనికి వచ్చి చుట్టూ చూసింది. తనకి ఎవరూ కనిపించలేదు. ఎంతలో అక్కడికి నర్సు వచ్చి, మేడం ఇప్పుడు ఎలా ఉన్నది అని అడిగింది. ఓకే సిస్టర్, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సిస్టర్ ఒకటి అడుగుతాను చెప్తావా అన్నదే మనస. అడగండి మేడం అన్నది నర్స్. ఈరోజు డేట్ ఎంత అని అడిగింది మనస. డేట్ చెప్పింది నర్స్. ఓకే థ్యాంక్ యూ సిస్టర్ అన్నది మనస. ఓకే మేడం, జాగ్రత్త. డాక్టర్ ఇంకో 1 hourలో రౌండ్స్కి వస్తారు. మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తాను అన్నది నర్స్. నర్సు చెప్పేది ఏది కూడా తన మైండ్కు చేరటం లేదు. కేవలం నర్సు చెప్పిన ఆ డేట్ దగ్గరే ఆగిపోయింది. తన మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నది. అంటే ఈ రోజు నా కన్నయ్య పుట్టినరోజు. కన్నయ్య 2 years బ్యాక్ ఇదే రోజున మనం దూరం అయ్యాం. మళ్ళీ ఇదే రోజున నేను కోమా నుంచి బయటకు వచ్చాను. అవును, నాకు యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉంటే నా కన్నయ్య నా దగ్గరకు ఇంతవరకు రాలేదేమిటి? అసలు తను ఎక్కడ ఉన్నాడు? ఏమైపోయాడు? నేనంటే ప్రాణం అన్నాడు. మరి ఆ ప్రాణాన్ని ఎలా వదిలేశాడు? నాకు యాక్సిడెంట్ ఎలా జరిగింది? వాళ్ళు నన్ను ఎందుకు చంపాలి అని చూశారు? అసలు వాళ్ళు ఎవరు? మరి మా ఫ్యామిలీకి శత్రువులు ఎవరు లేరుగా? నా పేరెంట్స్ ఏమైపోయారు? నేను ఎక్కడున్నాను? అసలు ఏం జరిగింది? ఏమీ అర్థం కావటం లేదు. నేను ఎలాగైనా ఈరోజే నా కన్నయ్యను చూడాలి. నేను నా కన్నయ్యకు గుర్తున్నానా? నన్ను చూసి గుర్తుపడతాడా? ఏదేమైనా సరే నేను నా కన్నయ్యను కలవాలి. ఇప్పుడే, ఈ క్షణమే. కానీ ఎలా? ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడాలి. తర్వాత ఏం చేయాలో చూద్దాం. కన్నయ్య,
నేను వస్తున్నా. ఈ రోజే నీ ఒడిలో ఒదిగిపోవాలి అనే ఆశగా ఉందిరా. వస్తున్నా. నా ప్రాణం కోసం నేనే వెతుకుతూ వస్తున్నా. నిన్ను చూసే ఆ నిమిషాన నా ప్రాణం పోయినా పర్వాలేదురా అనుకుంటూ తన రూమ్లో నుండి బయటకు వచ్చి మెల్లగా హాస్పిటల్ బ్యాక్ డోర్ నుంచి బయటపడిన మానస ఎక్కడికి వెళ్లాలో ఎటు వెళ్లాలో తెలియక అలా రోడ్ మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నది. మానస అభిని చేరుకుంటుందా? డాక్టర్ దాచిన నిజం ఏమిటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.